పూర్వం మొహమ్మద్ గోరీ అనే ఓ కిరాతకుడు 16 సార్లు పృథ్వీరాజ్ చౌహాన్ పై దాడి చేశాడు. 16 సార్లు కుక్క దెబ్బలు తిని పృథ్వీరాజ్ కాళ్ల మీద పడి శరణు వేడాడు. పృథ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు మొహమ్మద్ గోరీకి ప్రాణభిక్ష పెట్టి వదిలేశాడు. కానీ 17వసారి మొహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ ని ఓడించి బంధించి నానా చిత్రహింసలు పెట్టాడు. దీనికి బట్టి మీకేం అర్థమయ్యింది? ఒకసారి ప్రాణభిక్ష పెట్టడం ధర్మం, 2 సార్లు ప్రాణభిక్ష పెట్టడం అంటే అది మన దయ. కానీ 3, 4 సార్లు కూడా ప్రాణభిక్ష పెట్టడం మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవ కూడా అలాంటిదే. ఆల్రెడీ ఇండియాలోని కొంత చోటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లు అయ్యాయి కదా. అదే ఇండియాలో వెస్ట్ బెంగాల్ మరో పాకిస్తాన్ లా మారేలా అక్కడ టెర్రరిస్టులు బాగా పెరిగారు. భారతీయుల మధ్య మత గొడవలు లేపడానికి బంగ్లాదేశ్ ఆన్లైన్ యూజర్స్ కొన్ని సంవత్సరాల కిందే బరిలోకి దిగారు. ఇంకో పక్కన మాకు సపరేట్ దేశం కావాలంటూ ఖాళిస్తానీ బ్యాచ్ ఒకటి ఉంది. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే మన భరతమాతని ముక్కలు చేయడానికి ఎన్నో దేశాలు, రాజకీయ పార్టీలు వందల సంవత్సరాల నుండి కష్టపడుతున్నాయి.